సూర్యాపేట జిల్లా ఆర్టీసీ డిపో ఎదురుగా వామపక్షాలు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించాయి. తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ఎదురుగా అన్ని పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్ కోసం బస్ డిపోను దిగ్బంధం చేశారు. ఇక బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బీసీలకు చట్ట ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మండిపడ్డారు. బీసీలకు ఎన్నో ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతుందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 42% రిజర్వేషన్ పోరాడి తెచ్చుకుంటామని తెలిపారు. బీసీలకు అనాది నుండి అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాలు స్పందించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మూర్తి, మాల మహానాడు నాయకులు, జిల్లా బీసీ సంఘ కన్వీనర్, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని అనేక సంవత్సరాలుగా బీసీలు కొట్లాడుతున్నారు. తీరా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది 42% అమలవుతుంది అనుకున్న తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీన్ని కేసు కోర్టు కొట్టేయడం జరిగింది. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకనా? అంటే ఇది ప్రభుత్వాలు ఆడుతున్న ద్వంద్వ నీతి తప్ప మరొకటి కాదు. బీసీలను తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ క్రీడ లెక్క ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగానే ఇవాళ అటు కేంద్రంలో బీజేపీ కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీలు కానీ కావాలని బీసీలను మోసం చేస్తున్న పరిస్థితి తప్ప మరొకటి కాదు. అందుకనే స్పష్టంగా సూటిగానే మేము చెప్పదలుచుకున్నాం. అన్ని పార్టీలు కూడా ఏకతాటిగా వచ్చి ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షుల మీద ఒత్తిడి తెచ్చైనా కూడా ఈ యొక్క పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చి చట్టసభలో చేర్చి ఆమోదింపజేసుకోవాలి తప్ప మరొకటి కాదు. ఇంకా ఎంతకాలం ఈ బీసీలను మోసం చేసుకుంటూ వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకునే యొక్క నాయకులను నిలదీయాలని కూడా ఈ బంద్ సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 42% స్థానిక సంస్థల్లో, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పంపడం కూడా జరిగింది. కానీ చిత్తశుద్ధి లేనటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని తొక్కి పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కరుణానిధి తమిళనాడు రాష్ట్రంలో గట్టిగా మెడలు వచ్చి 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది. 1990లో బీపీ సింగ్ ప్రభుత్వం మండల కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు ఆ రోజే ఇవ్వడం జరిగింది. కానీ మన దురదృష్టం ఏమిటంటే బీసీలు 100 కులాలుండి ఐక్యత లేకపోవడం వల్ల, సరిగ్గా పోరాటం చేయకపోవడం వల్ల 90లోనే మేము హక్కు కోల్పోయినాం. తిరిగి ఇప్పుడు హక్కు వచ్చింది. ఈ హక్కుని మనందరం కూడా కలిసికట్టుగా కులాలు పక్కన పెట్టి, మతాలు పక్కన పెట్టి, రాజకీయ పార్టీలు పక్కన పెట్టి బీసీలందరం కూడా పిడికిని బిగించి ముందుకు సాగి కేంద్ర ప్రభుత్వానికి మెడలు వచ్చి ఈ 42% రిజర్వేషన్ సాధించాలి. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టొద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం జీవోపి చట్టం తీసుకురావటం, ఆర్డినెన్స్ తీసుకురావటం, ఇలా గవర్నర్ పంపటం, ఇలా రాష్ట్రపతి పంపటం జరిగింది. లాస్ట్కు కోర్టులను కూడా ఆశ్రయించలేదు. అంతటా ఫెయిల్ అయింది. కానీ ఒకటి ఆలోచించవలసిన అవసరం, ఎక్కడైనా రాజ్యాంగంలో కానీ బీసీలకు 50% కంటే రిజర్వేషన్ 50% కంటే పెంచకూడదు ఎక్కడ లేదు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్ ఆర్థికంగా ఇవ్వాలని ఎక్కడ లేదు. ఏ విధంగా చూసినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇటు ఇలా చూసినా 60% అవుతుంది. అసలు రాజ్యాంగంలో ఇలా లేదు. కాబట్టి అసలు రాజ్యాంగం 50% రిజర్వేషన్సే ఉండాలనేది ఎక్కడ రాజ్యాంగం లేదు. కాబట్టి దాన్ని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అది ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఉండాలి. కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ రాహుల్ గాంధీ తీసుకున్న డిసిషన్ ఇవాళ జనాభాలో ఉన్న బీసీలకు వాటా వాళ్ళంతా మేము కూడా రిజర్వేషన్ అంతే ఇస్తామన్న స్టేట్మెంట్ తోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సెన్సస్ చేసిండ్రు, ఇవాళ ఆర్డినెన్స్ తీసారు, చట్టం తీసారు. కాబట్టి దీనికి ఈ చట్టాన్ని ఆమోదించవలసింది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాబట్టి, బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, ఇవాళ బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఇవాళ బీఆర్ఎస్ అయినా సరే, ముఖ్యంగా అన్ని పార్టీలు సిపిఎం, సిపిఐ అన్నీ కూడా అఖిలపక్షంగా ఏర్పడి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా సరే దాన్ని ఇవాళ 9th షెడ్యూల్లో చేస్తే తప్ప రిజర్వేషన్లు రావు. కాబట్టి ఖచ్చితంగా బీసీలు అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ఇలా 42% లోకల్ బాడీస్ రిజర్వేషన్ తీసుకురావాలి. ఈ డిమాండ్